ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యథార్థత. యథార్థత లేకుండా ఏ మనుషుడు దేవుని ముఖ దర్శనం చేసుకునలేడు. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మరికొన్ని వాగ్దానాలు చూద్దాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అలాగే 2వ దినవృత్తాంతుల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అలాగే యథార్థవంతులు వారి నేలుదురు. కీర్తనలు 49వ అధ్యాయము 14వ వచనం. అలాగే కీర్తన 37వ అధ్యాయము 18వ వచనం మరియు 37వ వచనం చూద్దాం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతి నిలుచును. అలాగే కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. అలాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. యథార్థవంతులు నీతి వారి మార్గములను సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. చివరిగా సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రైజ్ ది లార్డ్. యథార్థవంతులు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. అంటే యథార్థంగా ఒక విశ్వాసి జీవించగలిగితే ప్రతి మేలు చేయక ఆయన మానడు. ప్రతి విషయంలో, నీ భౌతికమైన విషయంలో, ఆత్మీయమైన విషయంలో, మానసికమైన విషయంలో, ప్రతి విషయంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలును చేయక మానడు. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు వెతుకుతున్నాడండి. యథార్థంగా ప్రవర్తించే హృదయం కొరకు దేవుడు ఎదురు చూస్తూ వెతుకుతున్నాడు. లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేయుచుందంట. అంటే యథార్థవంతులు ఎక్కడ ఉంటారు, యథార్థవంతులకి ఏం అవసరము, యథార్థవంతులకి ఏ మేలు చేయాలి అని దేవుడు వెతుకుతున్నాడు. మనం ఇప్పుడు దాకా చూసాం. కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయనంటున్నాడు, ఏ మేలు చేయక మాననంటున్నాడు. అలాగే తన ఎడల యథార్థ హృదయం గలవారికి బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుందని చెప్తున్నారు. అలాగే యథార్థవంతులు వారిని ఏలుదురు. యథార్థవంతులు భక్తిహీనులను ఏలుతారంట. మనం వివరంగా అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. అలాగే కీర్తన 37 గ్రంథం 37వ వచనంలో, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును. యథార్థంగా ప్రవర్తించే వారి సంతతి నిత్యము నిలుచునంటుంది. వారి సంతతి నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కీర్తన 112వ అధ్యాయం 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునంట. యథార్థవంతులకు ఆయనే వెలుగై ఉన్నాడు అని మనం దేవుడు చెప్తున్నాడు. నిర్దోషుల చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. యథార్థవంతులు పరలోకంలో నిలిచి ఉంటారు, లోపము లేని వారిగా ఉంటారు. ఎందుకు పరలోకం అని చెప్పాలనుకుంటే, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎప్పుడు ముఖదర్శనం చేస్తాం ఆయన్ని? పరలోక రాజ్యంలో ఆయన ముఖదర్శనం చేస్తాం. యథార్థవంతులు దేశములో నిలుచుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. అలాగే
యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంట. పాపము చేయు వారికి అది నాశనకరం అంట. యథార్థవంతులకి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. అంటే ఈ ఆశ్రయదుర్గము అంటే మనం ఎలా వివరించొచ్చు అంటే, ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఆశ్రయదుర్గం ఏది? ఒక ఒక మానవుడు తప్పు చేశాడు. ఒక మానవుడిని 10 మంది కలిసి కొడుతున్నారు. లేతే ఒక సమాజము మానవుడిని నిందిస్తుంది, శిక్షిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఆశ్రయం ఏది? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి ఒక మనిషిని చంపేశాడు. ఆ మనిషిని సమాజం అంతా ఏం చేస్తారు? చంపేయడానికి సిద్ధమైపోతారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? పరిగెత్తుకుంటా ఎళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్తారు. పోలీస్ స్టేషన్‌కెళ్తే ఎవరు ఆ వ్యక్తి మీద దాడి చేయలేరు. ఆ వ్యక్తికి ఆశ్రయం ఏది? పోలీస్ స్టేషన్. అలాగే యథార్థవంతులకి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం అంట. యథార్థవంతులకి యెహోవాయే ఆశ్రయం దుర్గము. పాపము చేయువారికి అది నాశనకరమంట. అలాగే తప్పు చేసి స్టేషన్‌కెళ్తే, పాపం చేసి తప్పు చేసి స్టేషన్‌కెళ్తే ఏమవుద్ది? ఆ పోలీస్ స్టేషను నాశనకరంగా ఉంటది. అలాగే ఉదాహరణగా మనం ఈ మాట చెప్పుకున్నాం. మళ్ళీ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును. భక్తిహీనులు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల మార్గమంట సరళమవుద్దంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. యథార్థవంతులు ఆయనకి ప్రార్థన చేస్తే ఆయనకి ఎంతో సంతోషంగా ఉంటదంట. ఎంతో సంతోషంగా ఉంటది కాబట్టి ఆయన వారికి మేలు చేస్తాడు. వానికి మేలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. లోకమంతా సంచరిస్తున్నాడు. కాబట్టి మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యథార్థత. మనం యథార్థత కలిగి జీవిస్తే ఆయన మేలు చేయడానికి మన కొరకు మనకంటే ఆయన ముందుంటాడు అని ఈ దేవుడి వాగ్దానాల ప్రకారం చెప్తున్నాడు మనకి. మనం యథార్థంగా జీవించుకుంటూ ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఈ లోకంలో మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో పరలోక ఆనందాన్ని అనుభవించడానికి దేవుడు మనకి కృప దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో అందరికీ వందనాలు.